ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు కానున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతుల కోసం ప్రభుత్వం 143 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. హైదరాబాద్లో అత్యాధునిక సౌకర్యాలతో భవిష్యత్తు నగరాన్ని నిర్మించనున్నామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈరోజు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో పాటు ఇతర ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. 3 రోజుల పాటు దావోస్లో ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశాన్ని వారికి వివరించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రేపటి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర పథకాలు అమలు కానున్న నేపథ్యంలో వీటిపై సమగ్రంగా చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమవుతారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు 4 పథకాలకు లబ్దిదారుల ధృవీకరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు నిన్నటితో ముగిశాయి. ఈ నెల 21 నుంచి మొదలైన ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరిగింది. ఈ 4 రోజుల్లో మొత్తం 12,861 గ్రామ సభలు, 3,487 వార్డు సభల చొప్పున మొత్తం 16,348 సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సమగ్రాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లో పలు అభివృద్ది పనులకు నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణకు గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిందని చెప్పారు. 32 జిల్లాల్లోనూ జాతీయ రహదారులను అభివృద్ది చేశామని అన్నారు. త్వరలోనే కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ ఉదయమే ఒక పార్కు, దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్, దాంతోపాటు 24 గంటల నీటి సరఫరా, 4,000 కనెక్షన్స్, 24 అవర్స్ వాటర్ కనెక్షన్ ఈ సౌత్లో ఎక్కలేదు. మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్లో స్మార్ట్ సిటీ పేరు మీద 4,000 కనెక్షన్స్ ఇస్తుందంటే నిజంగా దీనికి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ పాలక వర్గం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఈ 24 అవర్స్ వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం రాష్ట ప్రభుత్వం 143 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా చీరాలలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని గత రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో సౌకర్యాలు, వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి దేశంలోని రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య డేటాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ నిన్న విడుదల చేశారు. రెవెన్యూ సమీకరణ, ఖర్చులు, అప్పులు, చెల్లింపు సామర్థ్యం వంటి అంశాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరం నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉండగా తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది.
పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని ఆర్థిక సంఘం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1950 జనవరి 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం 2011 జనవరి 25 నుండి ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఉన్న ప్రాముఖ్యతను తెలియచేయటం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటు హక్కు లేని వారిని ఓటు వేయటానికి అర్హత పొందిన యువతీ యువకులను కొత్త ఓటర్ల జాబితాలోకి చేర్చటం, ప్రస్తుత ఓటర్ల జాబితాలోని లోపాలను సరిదిద్దటం వంటి కార్యక్రమాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు సాయంకాలం 4 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో రథసప్తమి పండుగను పురస్కరించుకుని ఫిబ్రవరి 4వ తేదీన వీఐపీ విరామ దర్శనాలను రద్దు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తిరుమల మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా శ్యామలారావు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సరదర్శనం మాత్రమే ఉంటుంది. హైదరాబాద్లో అత్యాధునిక సౌకర్యాలతో భవిష్యత్తు నగరాన్ని నిర్మించనున్నామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఏ దేశమైనా, ఏ నగరమైనా ఆధునికమైన మౌలిక వసతులు ఉంటేనే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు అవసరాల కోసం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయనున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు నైపుణ్యాభివృద్దిలో శిక్షణ ఇస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ నగర పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై హెడ్లైట్ల వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబిత తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించే ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందనరావు హాజరవుతారని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు కానున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతుల కోసం ప్రభుత్వం 143 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. హైదరాబాద్లో అత్యాధునిక సౌకర్యాలతో భవిష్యత్తు నగరాన్ని నిర్మించనున్నామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈరోజు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.